ఫ్రెండ్స్ ఈరోజు హెచ్ఎండి అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అయితే సేల్కి వచ్చాయండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ ఈ కమ్యూనిటీ గురించి మీరు మేజర్గా ఫోకస్ చేసుకున్నట్టయితే ఈ పార్క్కి ఆనుకొని మనకు ఒక విల్లా అయితే సేల్కి వచ్చిందండి, మీరు చూడొచ్చు. సో ఇది ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఈ వెంచర్ వచ్చేసి మనకి టోటల్గా 4 ఎకర్స్లో వీళ్ళు డెవలప్మెంట్ చేయడం అయితే జరిగిందండి. అండ్ అదేవిధంగా 48 విల్లాస్ అయితే మనకు వస్తాయి. అండ్ ఈ విల్లాకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను కవర్ చేస్తాను, ఒకసారి రండి. సో ఈ రోజు నేనైతే ప్రాపర్టీ ప్రమోట్ చేస్తున్నానో ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లా అనేది సేల్కి రావడం అయితే జరిగిందండి. ఇప్పుడు మనం మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి విల్లాలోకి ఎంటర్ అవుతున్నాం, ఒకసారి రండి. ఇది టోటల్గా మీరు చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఇక్కడ మీకు సింగిల్ కార్ పార్కింగ్తో పాటు బైక్ పార్కింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ విల్లాకి మీకు సరౌండింగ్ లొకేషన్లో చూసుకోవచ్చు అండి, చాలా వరకు గ్యాప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దానివల్ల మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. అండ్ టాప్లో కూడా వీళ్ళు డిజైనరీ ఫాల్ సీలింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు నేను మీకు లివింగ్ హాల్ ఏరియా అనేది కవర్ చేస్తాను ఈ విల్లాకి సంబంధించింది. సో ఇది టోటల్గా మీరు చూసుకున్నట్టయితే లివింగ్ హాల్ ఏరియా స్పేస్ అండి. అండ్ టాప్లో కూడా మీరు చూడొచ్చు మంచి డిజైనరీ ఫాల్ సీలింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి వీళ్ళు స్టేర్ కేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తాను, ఒకసారి రండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ ఫస్ట్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు చూడొచ్చు బ్యాక్ సైడ్లో వచ్చేసి షెల్ఫ్స్ కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు చూడొచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు రెడీ టు మూవ్ పొజిషన్స్లో ఎవరైతే విల్లాస్ అనేది సర్చ్ చేస్తున్నారో పటాన్చేరు మనకి ఇంద్రేశం ఏరియాలో వాళ్ళకి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు కిచెన్ యూనిట్ ఏరియా అనేది కవర్ చేస్తాను, ఒకసారి రండి. సో ఇది మేజర్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇది వచ్చేసి మీకు కిచెన్ యూనిట్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇది ప్లాట్ఫామ్ అండి, వర్కింగ్ ప్లాట్ఫామ్ మీకు. అండ్ బ్యాక్ సైడ్లో యూటిలిటీ స్పేస్ కోసం మనకు డోర్ రావడం అయితే జరిగింది. అండ్ స్టోరేజ్ యూనిట్ ప్లేస్ కూడా వీళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. సో విల్లాకి చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ ఇవ్వడం వల్ల మనకి స్పేషియస్గా మంచి వెంటిలేషన్ రావడం అయితే జరిగింది. ఈరోజు 150 స్క్వేర్ యార్డ్స్లో మనకి 2500 ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాలో ఈ విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ సరౌండింగ్ లొకేషన్లో కూడా నేను మీకు ఒకసారి కవర్ చేస్తాను, రండి. అండ్ బ్యాక్ సైడ్ లొకేషన్లో మీరు చూడొచ్చండి, మీకు సంప్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మీకు బోర్ వాటర్ కనెక్టివిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో అనేది వీడియో కవర్ చేస్తానండి, సో ఒకసారి రండి. సో ఇప్పుడు రెడీ టు మూవ్ పొజిషన్లో ఎవరైతే విల్లాస్ పటాన్చేరు మనకి ఇంద్రేశం అండ్ మనకి రుద్రారం ఏరియాలో ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ఇండివిజువల్ హౌసెస్ అండ్ అదేవిధంగా విల్లాస్ తీసుకురావడం అయితే జరిగింది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ హాల్ ఏరియా స్పేస్ అండి. అండ్ అటాచ్డ్గా మీకు ఒక ఓపెన్ సిట్అవుట్ బాల్కనీ స్పేస్ కూడా రావడం అయితే జరిగింది. అండ్ మెయిన్ రోడ్కి చాలా అడ్జసెంట్గా ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఓఆర్ఆర్కి టచ్ అవుతుంది. జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో మీకు ఓఆర్ఆర్ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ఏరియాస్లో చాలా వరకు ఇండివిజువల్ హౌసెస్ అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తాను, ఒకసారి రండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నానండి, ఇది చూడొచ్చు. అండ్ ఈ ఫస్ట్ బెడ్రూమ్లో వచ్చేసి చాలా ఓపెన్గా ఉంది. అండ్ అదేవిధంగా వెంటిలేషన్ చూసుకోవచ్చు, మంచి వెంటిలేషన్ అయితే ఉంది. టాప్లో కూడా వీళ్ళు మంచి డిజైనరీ ఫాల్ సీలింగ్స్ అరేంజ్మెంట్ అయితే చేశారు. అండ్ అటాచ్డ్గా మీకు ఒక వాష్రూమ్ రావడం అయితే జరిగింది. అండ్ స్టోరేజ్ యూనిట్ కోసం కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో స్టోరేజ్ యూనిట్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు నేను మీకు సెకండ్ బెడ్రూమ్లో కవర్ చేస్తాను, ఒకసారి రండి. సో ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నానండి. టోటల్గా మీకు 3 BHK రావడం అయితే జరుగుతుంది ఈ విల్లాలో. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కిందకి వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో థర్డ్ బెడ్రూమ్ అనేది. అండ్ దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ అయితే వచ్చింది, చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ వాష్రూమ్. అండ్ మీకు షెల్ఫ్స్తో పాటు మంచి డిజైనరీ ఫాల్ సీలింగ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి ఉందండి.
సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 1.35 సిఆర్ అనేది వీళ్ళు ప్రైస్ కోట్ చేస్తున్నారండి. అండ్ ఈ బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్గా మీకు 2 బాల్కనీస్ అయితే వస్తాయి. ఇది సెకండ్ బాల్కనీ అండ్ ప్రీవియస్గా మీకు ఫస్ట్ బాల్కనీ అయితే ఈ విధంగా కవర్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ బాల్కనీ అండ్ 2 బాల్కనీస్ అయితే వస్తాయి. మీకు ఓవరాల్కి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో మనకి ఇంద్రేశం పటాన్చెరు ఏరియాలో ఈ విల్లా రావడం అయితే జరిగింది. సపోజ్ నేను ఈరోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని విల్లా అండ్ అదేవిధంగా ఇండివిజువల్ హౌసెస్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.